అందరికీ నమస్కారం. ఫైర్ బర్నింగ్ స్టవ్ ఇది గ్యాస్ లేనప్పుడు అత్యవసరంగా చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూడండి. ఒక అడాప్టర్ ఇస్తారు. అడాప్టర్ని దీన్ని కనెక్ట్ చేసి ప్లగ్ పెట్టుకోవాలి. ప్లగ్ పెట్టుకున్న తర్వాత దీనిలో చెక్క ముక్కలు వేసుకోవాలి. ఏమైనా సరే చెక్క పొట్టు, కర్ర పుల్లలు ఏమన్నా సరే వేసుకొని ఒక కర్పూరాన్ని దాంట్లో వేసి అగ్గిపెట్టి వెలిగించినట్టయితే మనకి వెలుగుతుంది. చూడండి, కర్పూరం వేసాను కదా, ముట్టిస్తున్నాను చూడండి, ఇట్లా వెలుగుతుంది. మనకి అత్యవసరంగా గ్యాస్ అయిపోయినప్పుడు కానీ లేదా ఏ విధంగా సరే ఉపయోగపడుతుంది. తెచ్చుకొని ట్రై చేయండి. ఇలా నిప్పు మండుతుంది, చెక్క ముక్కలు మండుతాయి అన్నమాట. నిప్పు వస్తుంది దీని నుంచి. ఇందుకే ఫైర్ బర్నింగ్ స్టవ్ అనేసి అన్నారు దీన్ని. ఇట్లా ప్లగ్ పెట్టుకొని ఆన్ చేసుకున్నట్టయితే ఇది హై లో చేసుకునేది. ఇట్లా తిప్పినట్టయితే లో హై అవుతుంది. మీకు ఎంత మంట కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ స్టార్ట్ అయింది కదా, నిప్పు వస్తుంది కదా. ఇప్పుడు దీనిలోనే చెక్క ముక్కలు పెట్టుకోవాలి. చుట్టూను చెక్క ముక్కలు, పుల్లలు ఏమైనా సరే పెట్టుకుంటే మంట మనకి బాగా వస్తుంది. ఇప్పుడు దాని మీద నీళ్ళు కాచుకోవచ్చు, మామూలుగా స్టవ్లా కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.